ఆయన మహిమతో కప్పే దేవుడు ఏంటి అంత్య దినాల్లో, ఆఖరి దినాల్లో. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాల బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. ఆ 430 సంవత్సరాల బానిసత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు చేసినటువంటి ఘోరమైనటువంటి కార్యం ఏంటంటే, వాళ్ళు అక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి విగ్రహాల ఆచరణకు అలవాటు పడ్డారు. విగ్రహాలు ఆరాధించే ఆరాధనకు వాళ్ళు పాల్పడ్డారు. కానీ వారిని ఇశ్రాయేలుగా ఎన్నుకున్నటువంటి సృష్టికర్తను మర్చిపోయినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆ 400 సంవత్సరాలు ఐగుప్తులో విగ్రహాలను, ఐగుప్తు ఆచారాలు వాళ్ళు పాటించడం ప్రారంభించారో, దినదినానికి వాళ్ళు క్షీణించిపోయారు, ఘోరమైన స్థితికి కృంగిపోయారు తప్ప వాళ్ళు లేవనెత్తబడలేదు. ఆ 430 సంవత్సరాలు వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క ఘోరమైన స్థితిలో కృంగిపోయారో, వాళ్ళు మూలుగులతో దేవుడితో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వారి మూలుగులు విన్నాడట. ఈరోజు ఆత్మ తానే ఉచ్చరింప శక్యం కాని మూలులతో నీ పక్షంగా దేవుడి సన్నిధిలో ప్రార్థించడానికి సిద్ధంగా ఉంది.